మున్సిపల్ ఎన్నికల్లో గడ్డం బ్రదర్స్ కి జలక్. కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా గడ్డం బ్రదర్స్ మ్యాటర్ మారింది. సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోయారంటూ చర్చ నడుస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపించలేకపోయారు మంత్రి వివేక్. ఇక కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని గెలిచింది బీఆర్ఎస్ కు విజయం కట్టబెట్టారు బాల్కా సుమన్. మెదక్ ఇన్ఛార్జి మంత్రిగాను విఫలమయ్యారు మంత్రి వివేక్. ఇటు బెల్లంపల్లిలో పట్టు కోల్పోయినటువంటి ఎమ్మెల్యే వినోద్ రెబల్స్ గా గెలిచిన వారిని బుజ్జగించడంలో విఫలమయ్యారంటూ చర్చ నడుస్తోంది. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి ముగ్గురు కౌన్సిలర్లు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ బీజేపీకి చెందినటువంటి ముగ్గురు కౌన్సిలర్లు ఇటు బీఆర్ఎస్ లో చేరటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన ఫలితాల్లో మొత్తం కూడా రెబల్స్ అభ్యర్థులది ఈ హంగ్ అనేది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఏదైతే కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పెద్ద ఎత్తున షాక్ తగిలింది. వాళ్ళతో పాటు ముఖ్యంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులలో వివేక్ వెంకటస్వామి అలాగే గడ్డం వినోద్ వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు బ్రదర్స్కి కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో పట్టు లేకపోవడం పట్టు కోల్పోవడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఏదైతే ఎమ్మెల్యే వివేక్ సంబంధించి వినోద్కు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతల్లో ఆయన కంప్లీట్గా ఫెయిల్ అయినట్టు కనబడతా ఉంది. సో ముఖ్యంగా దీంట్లో 34 వార్డులు ఉన్నాయి. ఈ బెల్లంపల్లికి సంబంధించిన మున్సిపాలిటీలో 34 వార్డులు ఉంటే దాంట్లో బీఆర్ఎస్కి 14 వార్డులు వచ్చినాయి, కాంగ్రెస్కి 14 వార్డులు వచ్చినాయి. ఇండిపెండెంట్కు ఇక్కడ కీలకంగా మారారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ 5 మంది ఉన్నారు. సో బీజేపీకి ఇక్కడ ఒకటి వచ్చింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మొత్తం ఫలితాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయంగా మారింది. ఇక్కడ మనం బెల్లపల్లిలో కనుక చూస్తే బీఆర్ఎస్కి 14 వార్డులు వచ్చినాయి, ఇటు కాంగ్రెస్కి కూడా సమన్వయంగా 14 వార్డులు వచ్చినాయి. కానీ ఇక్కడ కీలకంగా మరి వినోద్ ఎందుకు ముందస్తు చర్యలు తీసుకొని ఈ ఇండిపెండెంట్లను ఎందుకు తీసుకోలేకపోయారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ బల్కా సుమన్ పెద్ద ఎత్తున కీ రోల్ ప్లే చేశారు. బల్కా సుమన్ ముఖ్యంగా వాళ్ళకి తగిన ఆఫర్ ఇచ్చి కూడా ముగ్గురు కౌన్సిలర్లను కూడా కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే ఈ 14 మంది అలాగే మరొక ముగ్గురు కలవడంతో దాదాపు 16కు కూడా చేరింది. దాంతోపాటు వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కీలక పాత్ర ఇక్కడ చెన్నూరుకు సంబంధించినటువంటి బల్కా సుమన్ కీలకంగా మారారు. దాంతోపాటు సేమ్ ఏదైతే కేతనపల్లిలో కూడా డైరెక్ట్ అంటే కేతనపల్లిలో కూడా ఇదే విధంగా వినోద్కు సంబంధించి మొత్తం కూడా ఏదైతే మొత్తం 22 వార్డులు ఉంటే సో బీఆర్ఎస్ దీంట్లో 10 వార్డులు గెలిచింది, కాంగ్రెస్ ఒక 7 వార్డులు గెలిచింది. సో ఇక్కడ సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 గెలిచింది. సో ఈ సిపిఐ తోటి బీఆర్ఎస్ సమన్వయం చేసుకొని మొత్తం కూడా వాళ్ళు 15 సీట్లతో మొత్తం కేతనపల్లి మొత్తం వాళ్ళ వశం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్కు 2 కేతనపల్లి మున్సిపాలిటీ కానీ ఇక్కడ బెల్లంపల్లి మున్సిపాలిటీ కానీ అక్కడ వినోద్ కానీ ఇక్కడ వివేక్కి అక్కడ వినోద్కి ఇద్దరు బ్రదర్స్కి కూడా 2 నియోజకవర్గాల్లో మొత్తం కూడా విఫలమైనట్టు కంప్లీట్గా తెలుస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది? వాళ్ళు పెద్ద ఎత్తున ఏదైతే ఈ గడ్డం బ్రదర్స్ అనేది పెద్ద ఎత్తున సమకాలీన రాజకీయ వర్గాల్లో ఉన్నారు. సో ఈ వివేక్ వెంకటస్వామికి సంబంధించి రాజకీయ ప్రస్థానం ఉంది. ఇదంతా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నేతలు వీళ్ళంతా. మరి ఎందుకు సొంత నియోజకవర్గాల్లోనే ఇలా మొత్తం కూడా పట్టు కోల్పోవడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీని కాదంటూ కూడా ఇప్పుడు దీంట్లో గెలిచినటువంటి వారు కూడా బీఆర్ఎస్ లోకి చేరటం కేటీఆర్ సమక్షంలో ఇది పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిణామం కనిపిస్తోంది. డెఫినెట్గా అదే అధికారంలో ఉన్నారు సరే, ఇండిపెండెంట్గా అంటే అవకాశాలు రాక లేకపోతే ఏ పార్టీలో కూడా టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. సో వాళ్ళు గెలిచిన తర్వాత కూడా మీరు అధికారంలో ఉన్నారు, మరి ఎందుకు బుజ్జగించలేకపోయారు? ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ మీకు మిత్రపక్షంగా ఉంది, సిపిఐని ఎందుకు బుజ్జగించలేకపోయారు? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు, ఇండిపెండెంట్ ఎందుకు ఇక్కడ 5 మంది ఇండిపెండెంట్ అంటే సిపిఐతో సహా ఒక ఇండిపెండెంట్ మొత్తం 5 వార్డులను కనుక మీకు కైవసం చేసుకుంటే మెజారిటీ మీకు వచ్చేది మొత్తం చెన్నూరుకు సంబంధించి. సేమ్ దాంట్లో కూడా బెల్లంపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. 5 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటే మరి ఎందుకు సమన్వయం చేయలేకపోయారు? మీ ప్రభుత్వం ఉంది, మీకు నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడో సమన్వయ లోపం తగ్గిపోయింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. దీంట్లో మున్సిపాలిటీలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు అనేది ముఖ్యంగా కనబడుతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే
మెదక్ ఇన్ఛార్జిగా వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. వివేక్ కు మొత్తం మెదక్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మెదక్లో పెద్ద ఎత్తున కూడా మెదక్ పటాన్ చెరువు కావచ్చు, ఇక్కడ గుమ్మడిదలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, చాలా మున్సిపాలిటీలు మెదక్ నియోజకవర్గంలోకి సంబంధించి చాలా నియోజకవర్గంలో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే రావడం, మొత్తం కూడా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మొత్తం కూడా విఫలమైనవి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వివేక్ వెంకటస్వామి అలాగే వినోద్తో పాటు గడ్డం వినోద్తో పాటు మరొక 12 మంది నియోజకవర్గాలు కూడా పెద్ద ఎత్తున విపులమైనట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా జనగామకు చెందినటువంటి అభ్యర్థి ఉన్నాడు. దాని తర్వాత కామారెడ్డిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అక్కడ, కామారెడ్డి ఎమ్మెల్యే. సో మరి అపోజిట్ అంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఏం చేశారో ఇక్కడ కూడా మొత్తం చాలా మైనస్గా ఉంది. సో సంగారెడ్డిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్కి, అక్కడ కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గద్వాలలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. సో ఆసిఫాబాద్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇబ్రహీంపట్నం సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే ఇబ్రహీంపట్నంలో ఉన్నారు. ఇట్లా దాదాపు ఈ ఇద్దరు ఏదైతే గడ్డం వినోద్ కావచ్చు, గడ్డం వివేక్ కావచ్చు, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 12 మంది కూడా వాళ్ళ సొంత మున్సిపాలిటీలలో మొత్తం కూడా చేజార్ చిక్కున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనిపైన మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధినాయకత్వం మరి ఎలా ముందుకెళ్తుంది, వీళ్ళపైన ఏం చర్యలు ఉండబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ వివేక్ కానీ వినోద్ కానీ వీళ్ళిద్దరు మరి ఎందుకు ఈ ఎలక్షన్లో ఇంత ఫోకస్ చేయలేకపోయారు? ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఛాన్స్ ఉంది, అంటే ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున 5 సీట్లు ఉన్నాయి, వాళ్ళ మిత్రపక్షం సిపిఐ ఉంది. అక్కడ ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేయలేకపోయారు, ఎందుకు కోఆర్డినేషన్ లోపం వచ్చింది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండిపెండెంట్లు బల్క సుమన్ ఆధ్వర్యంలో అలాగే కేటీఆర్ దగ్గర కండువా కప్పుకొని బీఆర్ఎస్లో చేరిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో చేరకుండా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అపోజిషన్ లో చేరడం ప్రస్తుతం వైరల్ గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తారు, మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్. ఇక హంగు రావటం కూడా నిన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని ప్లేసెస్లో అసలు హంగు వస్తుందని చెప్పి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 34 స్థానాల్లో కూడా హంగు రావటం జరిగింది. ఇక ఆ తర్వాత ఎవరు ఏ పార్టీకి షిఫ్ట్ అవునున్నారని, ఎవరు ఏ పార్టీకి షిఫ్ట్ అయ్యి ఎవరు అక్కడ సొంతం చేసుకుంటారు అంటూ కూడా, మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకుంటారంటూ చాలా చర్చలు కూడా జరిగాయి. కాకపోతే ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మరొక వైపు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు ఎక్కువగా కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మెదక్ ఇన్ఛార్జ్ మంత్రిగాను విఫలమై మంత్రి వివేక్ ఇటు బెల్లంపల్లిలో పట్టుకోల్పారు ఎమ్మెల్యే వినోద్. ఈ పరిణామాలతోనే ఇక్కడ రెబల్స్గా గెలిచినటువంటి వారిని బుజ్జగించడంలో కూడా విఫలమయ్యారు. అందుకని కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇటు కాంగ్రెస్కి బీజేపీకి చెందినటువంటి 3 కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోవడంతో కూడా బెల్లంపల్లిలో కూడా ఎమ్మెల్యే వినోద్ పట్టుకోల్పోవటం, ఇవన్నీ అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి దీని మీద అధిష్టానం ఏమైనా, ఎందుకంటే ఇటు బాల్కా సుమన్ బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టారు. బాల్కా సుమన్ ఇక్కడ చర్చలు జరపడంలో ఆయన సఫలమయ్యారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని గెలిచింది బీఆర్ఎస్. ఇక వీటన్నిటి నేపథ్యంలో మంత్రి వివేక్ గెలిపించలేకపోయారు, పట్టుకోల్పోయారు. ఇద్దరు బ్రదర్స్ చెన్నూరు నియోజకవర్గంలో కేతనపల్లి మున్సిపాలిటీలో ఇద్దరు బ్రదర్స్ కూడా పట్టుకోల్పోయారు అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వారు బుజ్జగించి వారిని వారి పార్టీలో చేర్చుకోవడంతో కూడా మున్సిపాలిటీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద కాంగ్రెస్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ఏంటనేది కూడా చూడాలి.